న్యూస్ ఆంధ్ర. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రాని కలిసి వినతి పత్రం అందజేసిన చింతలపూడి ఎంఆర్పీఎస్ నాయకులు 11 గంటలకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఇటీవల భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ శ్రీ గౌరవ రాజీవ్ రంజాన్ మిశ్రాని చింతలపూడి ఎంఆర్పీఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఆత్మకూరు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలోని 59 ఉపకులాల వారికి ఉద్యోగ, విద్య అన్ని అంశాలపై సమాన న్యాయం జరిగే విధంగా చూడాలని, అందుకు శాస్త్రీయబద్ధంగా ఎస్సీలోని 59 ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేపట్టి సొంగ రాజేష్, కంచెల అబ్రహాం, నంది, పాము కిషోర్, వేణు విజ్ఞప్తి చేసి వినతి పత్రాన్ని కమిషన్ చైర్మన్కి సమర్పించారు.